కరెక్ట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ. అందరికి ఇప్పుడు బాగా క్లియర్ గా తెలిసిపోయి ఉంటుంది రిపబ్లిక్ డే అంటే ఏంటి, ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి. అవును సార్, క్లియర్ గా చెప్పారు. అసలు అనుకోలేదు, నిన్న టాపిక్ వస్తుందని అనుకోలేదు. సరే, నిన్న ఇండిపెండెన్స్ డే అనే బదులుగా వేణుగోపాల్ గారు గణతంత్రం అనేసారు. అంటే నేను కూడా ఊరుకున్నాను కాండే అని చెప్పి, ఆయన మిస్టేక్ అయి ఉంటది, క్యాజువల్ గా మిస్టేక్ అయి ఉంటది. ఇంట్లోకి ఎవరు పట్టుకొని లేదు సార్ రేపు గణతంత్రం కాదు స్వతంత్రము అన్నారు. అనగానే ఇంకా అట్లా స్టార్ట్ అయింది. అప్పుడు అడిగాను ఏం చేస్తారు గణతంత్రంకి స్వతంత్రంకి ఏం చేస్తారు అని. జెండా ఎలా ఎగరేస్తారో తెలుసా మీకు? 15th జరగాలని జరిగింది సార్. జెండా ఎలా ఎగరేస్తారండి 15th August కి 26th January కి? ఎవరన్నా చెప్పగలరా? జెండాని ఎలా ఎగరవేస్తారు? జెండాలోని పువ్వులు కడతారు సార్. కట్టి దాన్ని ఫోల్డ్ చేసి రెండు తాళ్ళు ఉంటాయి. ఒక తాడు లాగితే జెండా పైకి పెడుతుంది, ఓపెన్ అవుతుంది. అది ఆ ముడి ఓపెన్ అయ్యి జెండా పువ్వులు కింద ఇలా రాలి జెండా ఎగురుతుంది. ఓకే ఓకే, అంటే 2 సార్లు ఇలాగే చేస్తారా? అంటే 15th August నాడు 26th January నాడు సేమ్ ఒకేలాగా చేస్తారా? ఇక్కడైతే అలానే చేస్తారు సార్, మా సైడ్ అయితే అలానే చేస్తారు సార్. మార్పు అశోకుడి ధర్మచక్రం ఉంటుంది, 24 స్పోక్స్. దాంట్లో 3 కలర్స్ ఉంటాయి. పింగళి వెంకయ్య గారు ఆ జెండాను తయారు చేశారు. అలా తెలుసు సార్, అంత డీటెయిల్డ్ గా చూడలేదు ఎలా ఎగరేశారు. కాదు, అంటే రెండు సార్లు ఒకేలాగా ఎగరేస్తారా, వేరువేరుగా ఎగరేస్తారా అని అడుగుతున్నాను. రిపబ్లిక్ డే నాడు కొంచెం డిఫరెంట్ గా, అంటే అది రివర్స్ ఏమైనా చేస్తారా అని గుర్తు రావట్లేదు. ఓకే, ఇంకెవరైనా ప్రయత్నం చేయండి. 2 సార్లు కూడా జెండా అలాగే ఎగరేస్తారా? వేరువేరుగా ఎగరేస్తారండి. అంటే చెప్పండి ఎలా ఎగరేస్తారో చెప్పండి, వేరువేరుగా అంటే ఎలాగా? కొంచెం ఏదో డిఫరెన్స్ ఉంటుంది సార్. అంటే కింద నుంచి పైకి ఎగరేయటం ఒకటి, ముందే పైన ఉన్న జెండాని ఎగరేయటం ఏదో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఎగరేయటంలో. కాకపోతే కరెక్ట్ గా ఐడియా లేదు. ఎప్పుడైనా ఎగరేసారా? అపార్ట్మెంట్స్ లో, ఇళ్లలో ఎగరేసారా? అందరూ ఎగరేయండి. అది అన్ఫాల్ చేస్తారు సార్. రిపబ్లిక్ డే కి అన్ఫాల్ చేస్తారు, ఇండిపెండెన్స్ డే కి హాయిస్ట్ చేస్తారు. గూగుల్ తల్లి. ఓకే, కరెక్ట్ మీరు చెప్పింది. మనకేమవుతుందంటే జెండా 15 నాడు ఎగరేస్తారు. ఎగరేసిన తర్వాత 15 నాడు ఎవరు ఎగరేస్తారు? ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ ఎగరేసిన తర్వాత ఏమవుతుంది? ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ మనకు జనవరి వస్తుంది. జనవరి వచ్చిన తర్వాత ఎగరేసింది ఆల్రెడీ ఎగిరిపోయింది, మళ్ళీ ఇంకేం ఎగిరేస్తారు? ఎగిరింది కదా, ఆల్రెడీ ఎగిరింది జెండా, ఇంకా మళ్ళీ ఎగిరిన దాన్ని ఇంకేం ఎగరేస్తారు? అందుకని పైన పువ్వులు కట్టేసి ఊరికే ఇలా కదుపుతారు. కదిపితే అవన్నీ మన మీద పడతాయి అన్నమాట. మన మీద పడితే పడతాయి, పడకపోతే మళ్ళా సెంటిమెంట్ తోటి ఏమైతుంది సార్, ఏమన్నా అవుతుందంటారా? ప్రాయశ్చిత్తం ఏం చేసుకోవాలి? ఎవరికైనా అనుమానం వచ్చిందా ఎప్పుడైనా పువ్వులు మన మీద పడకపోతే ఏమవుతుందండి? జెండా వందనంలో పువ్వులు మన మీద పడకపోతే ఏమవుతుంది? మనకి దేశభక్తి ఎక్కువ లేదు అనుకోవాలి సార్. అప్పుడు ఏమీ అవ్వదు, పడితే సంతోషం, పడితే సంతోషం, లేకపోతే ఏమవుదండి. పడకపోయినా సంతోషమే, అది మూర్ఖత్వం. ఇప్పుడు గుడి లోపల పూజారి ఉంటాడు, మన మీద పడాలని ఏం లేదు సార్, అది మామూలు అక్కడే వస్తుంది. అది లేదు, పడాలి, అందరి మీద పడాలి. పడిన తర్వాత అందరూ కళ్ళకద్దుకొని ఆ పువ్వుల్ని తీసుకొచ్చేసి ఇంట్లోపల దేవుడి దగ్గర పెట్టాలి. మీరు తెలియట్లా పద్ధతి. ఇప్పుడు మనకు ఉదాహరణకి ఇక్కడ మీరు టెంపుల్కి వెళ్తారు, టెంపుల్కి వెళ్తే లోపల పూజారి నీళ్లు తీసుకొచ్చి బయటకు వచ్చి ఇలా చల్లుతారు కదా, చల్లగానే ఒక చుక్క మన మీద పడుతుంది కదా. పడకపోతే మనం ఏం చేస్తాము?
పూజారి ఏ డైరెక్షన్ లో వెళ్తే ఆ డైరెక్షన్ కి వెళ్ళి మనం మిడబడేలాగా చేసుకుంటాం, అవునా కదా? కాబట్టి ఈసారి కూడా మీకు ఏం చేయాలంటే జెండా వందనానికి వెళ్ళి అక్కడ కూడా వీలైతే ఎవరైనా తోసేసినా తన్నినా సరే, గుద్దేసినా సరే, పడేసినా సరే, ముందు ఆ పువ్వులు మన మీద పడేలాగా చూసుకోండి, సరేనా? ఓకేనా? కరెక్ట్ గా అది ఊరికే జస్ట్ అదొక చిన్న సాంప్రదాయం అంతే. సో అద్భుతమైనటువంటి భారతదేశ చరిత్రని నిన్న మనము చాలా క్లుప్తంగా తెలుసుకున్నాము. ఈ దేశంలో పుట్టినందుకు ఎంతగానో గర్వించాల్సినటువంటి అవసరం మనందరికీ కూడా ఉంది. ఈ రోజు మోడీ గారు కూడా చాలా అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చారు. సో అందులోపల మా ఆర్ఎస్ఎస్ గురించి కూడా కొంత చెప్పారు. సో ఏదైనా ఒకటి ఏంటంటే డిసిప్లిన్, ముందు మనిషికి కావాల్సింది డిసిప్లిన్. డిసిప్లిన్ లేకపోవడం వల్లనే ఈ బద్ధకాలు, ఈ ప్రాబ్లమ్స్, ప్రపంచంలో ఉన్నటువంటి సగం ప్రాబ్లమ్స్ కి కారణం ఏంటి అంటే క్రమశిక్షణ లేకపోవడం. ఆ క్రమశిక్షణ కోసమే ఈ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్ ఇటువంటి ఆర్గనైజేషన్స్ లో చక్కటి డిసిప్లిన్ ఉంటుంది. అక్కడ ఎక్కడ తప్పు మాటలు చెప్పరు, వీడిని కొట్టు వాడిని కొట్టు ఇట్లా ఉండదు. అందులోపల ఈవెన్ వేరే మతస్థులు కూడా ఎంతగానో కాంట్రిబ్యూట్ చేస్తారు. ఒకసారి ఒక ఉత్సవానికి, ఆయన సేవా భారతి ఉత్సవానికి, ఆర్ఎస్ఎస్ లో సేవా భారతి సెపరేట్ టీం అన్నమాట, అది చాలా సేవ చేస్తారు. ప్రాబబ్లీ ప్రపంచంలోనే నంబర్ 1 సేవా ఇన్స్టిట్యూషన్ సేవా భారతి, అది ఆర్ఎస్ఎస్ అన్నమాట. అయితే అందులోపల దానికి ఒకసారి అజిం ప్రేమ్జీని పిలిచారు. ఆయన వేరే మతస్థుడు, కానీ ఆయన వచ్చి చూసి ఆయన ఏం చేశారో తెలుసా? అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆయనని సింహభాగం ఆయన ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ఇది మతంతో సంబంధించింది కాదు, సేవకు సంబంధించినది, డిసిప్లిన్ కి సంబంధించినటువంటిది ఆర్ఎస్ఎస్. మన లోపల ఆరోగ్యం, మన లోపల మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యంగా ఉండడం కోసం ఉపయోగపడుతుంది. ఎనివే ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోప శాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంస చాణూరమథనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వీలైనన్ని సేవల్ని అందరికీ పంచుతున్నారని ఆశిస్తున్నాను. ఈ పవిత్రమైనటువంటి శుక్రవారం లోపల వస్తుంది సార్, డిస్టర్బెన్స్ ఎక్కడ అంటే నా వాయిస్ బ్రేక్ అవుతుందా? సార్ ఎవరు అన్మ్యూట్ లో ఉన్నారు సార్, వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది. అన్మ్యూట్ లో ఎవరో ఉన్నారు, ఒక్కసారి అన్మ్యూట్ లో ఉన్న వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి. ఇంట్లో కూడా కొంత మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు, సో కాబట్టి అది కూడా కొంత అయ్యి ఉండొచ్చు మీకు, బట్ పర్వాలేదు. ఓకే, మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో పెట్టి, అన్నిట్లో ఎవరు లేరు, మీ ఇంట్లో నుంచి వస్తుంది అది. వాయిస్ వినిపిస్తుందేమో చూడండి, సరేనా? ఓకే, భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు, కృష్ణస్తు భగవాన్ స్వయం అంటాము. భగవానుడు జన్మనెత్తాడు. జన్మనెత్తడం అంటే దేవుడికి జన్మ ఉంటుందా? ఈ విషయాన్ని మనము చాలా బాగా తెలుసుకున్నాము. దేవుడికి జన్మ ఉండదు. దేవుడికి జన్మ ఉండదు అంటే మరి ఎలా వచ్చారు ఆయన అంటే అవతార రూపం లోపల వచ్చారు. ఎప్పుడెప్పుడైతే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో, ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో, అప్పుడు భగవంతుడు ఒక రూపాన్ని ఎత్తుతాడు. రూపాన్ని ఎత్తి ఆయన జన్మనెత్తడం అనేది జరుగుతుంది. అయితే ఆయన ఎత్తినటువంటి జన్మ ఏదైతే ఉంటుందో ఆ జన్మ మనలాగా పాపం అనుభవించడానికో పుణ్యం అనుభవించడానికో ఉండదు. అంటే ఇది ప్రారంధంతో సంబంధించినటువంటి జన్మ కాదు. అది ప్రారంధ జన్మ కాకుండా మరి ఏంటి అంటే కారణ జన్మ. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి కారణం కోసం అని భగవంతుడు రావాల్సి వస్తుంది. అయితే భగవంతుడు ముందే ప్లాన్ చేసుకుని నేను ఈ అవతారంలో వస్తాను అని అనుకుంటారా? అనుకోరు. మరి ఏం చేస్తారు? సమయాన్ని బట్టి ఏ సమయంలో ఏది అవసరమైతే ఆ అవతారంలో వచ్చేస్తారన్నమాట. సో కాబట్టి ఏంటంటే భగవంతుడికి కావలసినటువంటి అవతారం ఏ సమయంలో అయితే భూమి పైన భారం పెరిగిందో, ఏ సమయంలో అయితే భూమి ఇక వచ్చేటటువంటి కలియుగానికి ముందే ప్రపంచమంతా పాడైపోయేలాగా ఉంది, పాప భారం పెరిగిపోతుంది అన్నప్పుడు భగవంతుడు ఖచ్చితంగా భూమి మీదకి దిగవలసినటువంటి అవసరం వచ్చింది. ఆ వచ్చినప్పుడు కూడా ఏదో ఒక లక్షణాన్ని తీసుకుని రాడు. భగవంతుడు ఎప్పుడు కూడా
ఏదో ఒక అంశతో వస్తాడు అంతే, మొత్తం అన్ని అంశాలతోని రాడు. కాబట్టి ఇవన్నీ కూడా అంశ అవతారాలు అంటారు, మిగతావన్నీ కూడా అంశ అవతారాలు అంటారు. ఒక్క శ్రీకృష్ణుడి అవతారం మాత్రమే పూర్ణ అవతారం. పూర్ణ అవతారం అంటే భగవంతుడిలో ఏవేవైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ ఉన్నటువంటి అవతారం శ్రీకృష్ణుడు అవతారం. ఉదాహరణకి దామోదరుడు ఉందనుకోండి, తాడుని వాళ్ళ అమ్మ కట్టింది కాబట్టి దామోదరుడు, దామము ఉదరము, బాగుంది, తాడుని ఉదరానికి కట్టుకున్నారు, అది కాదు. ఈ ప్రపంచం అంతా కూడా ధరించిన వాడు అని చెప్పేసి శ్రీకృష్ణుడికి వచ్చినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఈ పేర్లన్నీ ఆల్రెడీ విష్ణుమూర్తికి ఉన్న పేర్లే. ఆల్రెడీ విష్ణుమూర్తికి ఉన్న పేర్లే శ్రీకృష్ణ భగవంతుడికి పేర్లు పెట్టారు. అంటే రెండు రకాలుగా ఆ పేర్లను మనం విశ్లేషించవచ్చు. ఒకటేమో అవి విష్ణుమూర్తి పేర్లు, రెండవది ఏంటంటే పూర్తి స్థాయి భగవంతుడు కృష్ణుడి రూపంలో వచ్చాడు కాబట్టి వాటన్నింటినీ కూడా కృష్ణుడికి అన్వయించవచ్చు. కాబట్టి కృష్ణావతారము అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది చాలా 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 గొప్పది. ఇక రెండవది అష్టమి అనేటటువంటి తిథిని మామూలుగా అందరూ కూడా చెడుగా భావిస్తారు, కానీ ఇది చెడుగా మీరు భావించకండి అని చెప్పేసి మహాత్ములైనటువంటి రాముడు గాని కృష్ణుడు గాని వీరందరూ కూడా తిథులలో ఉన్నటువంటి దోషంలను ఎక్కువగా పరిగణించవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి ఆయన అష్టమి నాడు. అదే విధంగా రాత్రిపూట చీకటి, మరి ఎలాగా అంటే రాత్రిపూట కూడా జన్మించి చూపించారు ఆయన. అదే విధంగా పౌర్ణమి మంచిది, అమావాస్య మంచిది కాదు అనేటటువంటి ఒక ఆలోచన ఉంది జనాల లోపల, కానీ దానిని కూడా ఆయన కొట్టివేసి లేదు, అమావాస్య నాడు ఎత్తినటువంటి జన్మ కూడా పవిత్రమైనటువంటి జన్మనే అన్నట్టుగా ఆయన ఈ శ్రావణ బహుళాష్టమి లోపల ఆయన జన్మించడం అనేది జరిగింది అనమాట. రోహిణి నక్షత్రం లోపల ఆయన జన్మించడము జరిగింది. జరగడం వల్ల ఏమైంది, ఆయన మధురా నగర్ లోపల జన్మించారు. ఎవరికి? దేవకి వసుదేవులకు. మనకు తెలిసినట్టుగా భగవంతుడు తనంతట తాను 3 రూపాలలో జన్మించారు. నారాయణ భట్టాద్రి గురించి మనం తెలుసుకున్నప్పుడు నారాయణీయంలో మనం తెలుసుకున్నాం భగవంతుడు 3 సార్లు తనే స్వయంగా జన్మనెత్తినట్టు తెలుసుకున్నాం. అందులోపల వృష్ణి సుతపుడు వారికి తను జన్మించడం జరిగింది. తర్వాత రెండవ జన్మ లోపల కశ్యపుడు అదితికి జన్మించడము, వామనుడుగా జన్మించడము జరిగింది. ఇక 3వ అవతారమైనటువంటి శ్రీకృష్ణ అవతారం, అటువంటిది ప్రత్యేకమైనటువంటి అవతారం రేపు. అంటే ధర్మ సంస్థాపన కోసం మాత్రమే వచ్చినటువంటి ఒక గొప్ప అవతారము. అందుకే ఏమంటారు దీన్ని, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం. అంటే సాధువులను కాపాడడానికి, దుష్కృతం చెడు పనులన్నింటినీ కూడా నాశనం చేయడం కోసం అని చెప్పేసి. కాబట్టి ఈయన చెప్పింది ఏంటి మనకు? కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం, అన్ని యోగాలని కూడా ఈయన మనకు అందించారు. మనం ఇంతకు ముందు ఏం తెలుసుకున్నాము? శ్రీకృష్ణ భగవంతుడు 4 సార్లు మనకు గీతను అందించారు అని చెప్పి తెలుసుకున్నాం. మొదటిసారి భ్రమర గీతలు, గోపికా గీతలు అనేటటువంటి పేరు మీద మొట్టమొదటిసారిగా భక్తి గురించి ఎన్నో కోట్ల జన్మలుగా ఎదురు చూస్తున్నటువంటి భక్తులందరికీ ఒకే షాట్ లోపల మోక్షం ఇచ్చేయడానికి క్విక్ సర్వీస్, అది మొదటిసారి ఆయన గీతను చెప్పడం మొదలైంది. రెండవసారి శ్రీమద్ భగవద్గీత రూపంలో అర్జునుడికి కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, రాజయోగం 4 చెప్పడం జరిగింది. 3వసారి యుద్ధం అయిపోయింది, రాజ్యం పరిపాలిస్తున్నారు వీళ్ళంతా. పరిపాలిస్తున్న సమయం లోపల భగవంతుడు చెప్పాడు అర్జునుడికి మరోసారి. అర్జున్ అంటాడు, బాబా ఆ రోజు చెప్పినవన్నీ మళ్ళొకసారి చెప్పు అని. అంటే మళ్ళొకసారి చెప్పే ఓపిక నాకు లేదు, నీకు విన్నా కూడా, కాబట్టి క్లుప్తంగా నీకు ఇప్పుడు ఏది అవసరమో చెప్తాను. యుద్ధంలో ఉన్నప్పుడు నువ్వు కర్మని గనక వదిలేస్తే తప్పు, ఇప్పుడేంటంటే నువ్వు కర్మని పట్టుకుంటే తప్పు. ఒక వయసు వచ్చిన తర్వాత కూడా సంపాదనలోను, కర్మకాండలలోను, బాధ్యతలలోనూ నువ్వు ఉండిపోకూడదు. యుద్ధం సమయంలో నువ్వు ఇంకా యుద్ధం చేయవలసినటువంటి సమయం ఉంది, అక్కడ నువ్వు కర్మ చేయవలసినటువంటి బాధ్యత నీ పైన ఉంది. కానీ ఇప్పుడు నువ్వు కర్మను వదిలేసి మోక్ష మార్గం వైపుకు పయనించాలి అని చెప్పేసి రాజయోగానికి సంబంధించిన ఉత్తర గీత లేదా అనుగీత అని చెప్తారు, దానిని ఆయన అందించారు. చివరిగా తన అవతారం చాలించే సమయం లోపల ఉద్ధవుడు అడిగారు, మరి అందరికీ అన్ని చెప్తున్నావు, మాలాంటి సామాన్యులకు ఏం చెప్తావు? మరి ఉద్ధవుడు ఆయనకి చుట్టము, మరి ఈయనకు గొప్ప భక్తుడు కూడాను. అవతారం చాలిస్తాడు. ఈయన అంటాడు, నా విగ్రహాన్ని తీసుకెళ్లి గురువాయూరులో ప్రతిష్ఠించు అని చెప్పినప్పుడు ఆయన అంటాడు, మరి నేను ఏం చేయాలి? మాలాంటి వాళ్ళ కోసం కూడా నువ్వు గీత చెప్పాలి కదా. ఎప్పుడు అర్జునుడికి చెప్తూ పోయావు 2 సార్లు, గోపికలకు అందరికీ కూడా రాసలీల ద్వారా అందరికీ 1 షాట్ లోపల మోక్షాన్ని అందించావు. మరి మాలాంటి సామాన్యులకు కూడా ఏదో ఒక గీత నువ్వు అందించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కదా అంటే అప్పుడు ఆయనకు తెలిపిన దాన్ని ఉద్ధవ గీత అంటారు. ఈ విధంగా భగవంతుడు కేవలము ధర్మ స్వరూపుడై అవతరించినటువంటిది. అందుకే కృష్ణాష్టమి అనేటటువంటిది అంత గొప్పది. అంటే మనలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, ఏదైతే 8 నెంబర్ మంచిది కాదు, అష్టమి తిథి మంచిది కాదు, ఇటువంటి మాటలు అనుకునే వాళ్ళకి, ఏదైతే రాత్రిపూట జన్మనెత్తడం మంచిది కాదు అనుకునే వాళ్ళకి, ఎవరైతే అమావాస్య నాడు జన్మనెత్తడం మంచిది కాదు, ఇటువంటివన్నీ ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇదొక పెద్ద గుణపాఠము. అలా కాదు. మరి ఏమిటి అంటే మన హృదయం లోపల ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ భగవాను మనం పట్టుకోవాలి, ఆయన ఇచ్చినటువంటి బోధని మనం అందుకోవాలి. మధుర
మధించేటటువంటి ఆ ప్రదేశం. అంటే మన మనస్సును మధించాలి. ఎవరి సహాయంతో? దేవకి దేవుడి సహాయంతో. దేవకి దేవుడు అంటే బుద్ధి. వాళ్ళ తల్లి ఎవరు? భక్తి. వాళ్ళ అమ్మవారు భక్తి. వారి అమ్మవారిలో ఉన్నటువంటి భక్తి, దేవకి దేవిలో ఉన్నటువంటి భక్తి, వసుదేవుడిలో ఉన్నటువంటి బుద్ధి, వీటి ద్వారా మన హృదయము లేదా మనస్సు అనేటటువంటి మధురని మదించాలి. మదించిన తర్వాత ఎవరు చనిపోవాలి? కంసుడు అంటే మనలో ఉన్నటువంటి అహంకారము, భయము పోయి మనం అభయులమై ఉండాలి. మన లోపల ఉన్నటువంటి అహంకార తత్వం అనేటటువంటిది పూర్తిగా పోవాలి. ఏదైతే పొగరు అని అనుకుంటామో అది పోవాలి. అది పోవాలి అంటే మనం ఉన్నటువంటి కారాగారం ఏదో కాదు, మరేదో కాదు. మనకున్నటువంటి ఇంద్రియాలే మన కారాగారాలు. ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా ఈ మనస్సుతో ఉన్నటువంటి బంధాలను వీటన్నిటిని కూడా కారాగారంగా అనుకున్నట్లయితే ఆ కారాగారాన్ని ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది. యమునా నది. ఈ యమునా నది ఏంటంటే మన మనస్సు యొక్క ప్రవాహము, మన వాయువు యొక్క ప్రవాహంగా మనము భావించవచ్చు. అంటే ప్రాణవాయువు, ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన వాయువులు ఏవైతే ఉన్నాయో ఇవి మన జీవితంలో ప్రసరించడానికి వీలయ్యేటటువంటి ఒక ప్రశాంతమైన ఒక ఆయుధమే యమున. తర్వాత గోకులంలో ఎందుకున్నాడు భగవంతుడు అంటే ఒక సాత్వికమైనటువంటి జీవితం ప్రతి ఒక్కరికి కూడా అవసరము. సాత్వికమైనటువంటి జీవితం. ఎంతసేపు కూడా రాజసికమైనటువంటి జీవితంలో మనం జీవితాన్ని గడుపుతూ కూర్చున్నాం. కానీ సాత్వికమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితం, మనం భ్రమరగీతలు చదువుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నామో గుర్తుంచుకోండి ఒకసారి. పవిత్రమైనటువంటి యమునా నది, నల్లటి యమునా నది, తెల్లటి పౌర్ణమి, అటు పక్కన చూస్తే అరణ్యము, మెరుస్తున్నటువంటి ఇసుక తెన్నెలు, వాటన్నిటిలోంచి శ్రీకృష్ణ భగవానుడు అలా వెళ్తూ ఉంటే ఆయన వెనకాల గోపికలందరూ వెళ్ళడము, ఆయన ఒక చెట్టు మీద కూర్చోవడము, ఇవన్నీ ఊహించుకుని మనం ఎంతగానో ఆనందించాము. కాబట్టి అటువంటి ఒక ప్రశాంతమైనటువంటి జీవితం మనందరికీ కూడా కావాలి. వీళ్ళందరూ ఎవరు మరి? గోపికలు ఎవరు అంటే సత్సాంగత్యం. భగవంతుడితో పాటు భగవంతుడు ఏది చెప్తే అది వింటూ, ఆయనతో పాటు వెళ్తూ, ఆయన చేసిన ప్రతి పనిని ఆనందిస్తూ, ఆయన ప్రెజెన్స్ ని ఇష్టపడ్డారు, ఆయన ఆబ్సెన్స్ ని బాధపడ్డారు. ఇది బాగా గుర్తుంచుకోండి. నిజమైనటువంటి సత్సాంగత్యం అంటే ఏమిటి అంటే మన ప్రెజెన్స్ ని ఇష్టపడే వాళ్ళు, మన ఆబ్సెన్స్ ని బాధపడే వాళ్ళు, వారు మాత్రమే మనకు నిజమైనటువంటి ఆత్మీయులు అని మనం ఒక 100 సార్లు తెలుసుకున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితులు మనకు కావాలి. నందుడు, యశోద. సార్ మరి వీళ్ళేంటి సార్? నందుడు అంటే ఆనందము, సంతోషము ఇచ్చేటటువంటి ప్రదేశాల్లో మనము ఉండాలి. నిరంతరము కూడా మనం సత్సాంగత్యంలో ఉన్నట్లయితే ఎప్పుడు ఆనందంగా ఉంటాము. ఆ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అంటే యశోద అంటే ప్రేమ భరితమైనటువంటిది. యశోద అనేటటువంటి తల్లి ద్వారా, గోపికలు అనేటటువంటి సత్సాంగత్యం ద్వారా, నందుడు అనేటటువంటి ఆనందాన్ని పొందుతూ, గోపికలు అనేటటువంటి సత్సాంగత్యం ద్వారా, యమున అనేటటువంటి ఆ జీవ ప్రవాహం ద్వారా, ఇంద్రియాలు కారాగారం అనేటటువంటి ఆ కారాగారాన్ని ఛేదించుకుని మన వివేకము అనేటటువంటి వసుదేవుడి ద్వారా, భక్తి అనేటటువంటి దేవకీ దేవి ద్వారా మనము భగవంతుని విశ్వ చైతన్యాన్ని చేరుకోవాలి. అంటే మనం మనస్సుని మధించి కంసుని చంపాలి. అంటే అహంకారాన్ని మనం పూర్తిగా తొలగించుకోవాలి, మమకారాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. అదే నిజమైనటువంటి శ్రీకృష్ణ అష్టమి. శ్రీకృష్ణ అష్టమి అంటే ఎప్పటికీ కూడా గుర్తుంచుకోండి, మనం ఎంతవరకు కూడా మనం ఆ బంధాలలో ఉన్నాం. ఆ బంధాలలోంచి మనం చైతన్యం వైపుకు వెళ్ళాలి అంటే ఈ కారాగారాన్ని తెంచుకోవాలి. కాబట్టి ఆ భగవంతుడి చైతన్యం అనేటటువంటిది అది శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు అనేటటువంటి చైతన్యం మరెక్కడా లేదు, మనందరిలో ఉంది. కారాగారం మనందరి దగ్గర ఉంది. దేవకి వసుదేవులు మనందరి దగ్గర ఉన్నారు. మనం చేయాల్సిందల్లా కూడా మనం ఉన్నటువంటి ఈ ప్రదేశాల నుంచి మధురా నగర్ లోపల కంసుని చంపి మనం ప్రశాంతమైనటువంటి జీవనం ఉన్నటువంటి వ్రజ భూమికి అంటే గోకులంకి వెళ్ళి తీరవలసింది. సత్సాంగత్యంలో మనందరము కూడా ఉండాలి. అంటే మన శరీరమే దేవాలయము, ఇంకా మరి ఏది కాదు, ఎక్కడో కాదు. మన శరీరమే దేవాలయము. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడం ద్వారా వెన్న, పాలు ఇవన్నీ చెప్తారు శ్రీకృష్ణుడి గురించి. ఎందుకు చెప్తారు ఇవన్నీ? ఎందుకంటే ప్రశాంతతకు చిహ్నాలు, సాత్వికతకు చిహ్నాలు, మృదుత్వానికి చిహ్నాలు, నిర్మలత్వానికి చిహ్నాలు. భజనలు, ధ్యానము, కీర్తన ఇవన్నీ చేస్తారు. ఎందుకు? భక్తితోని కూడుకున్నటువంటి మెడిటేషన్ అది. ధ్యానం భగవంతుడి గురించి, శ్రీకృష్ణుడి గురించి వచ్చినటువంటి పాటలన్నీ మరేవో కావు. అవన్నీ కూడా భక్తితోని ముందుకు వెళ్తున్నటువంటి ఒక ధ్యానం, ఒక మెడిటేషను. కాబట్టి భగవంతుడు ఏదైతే అవతారాన్ని మనకు అందించాడో, ఈ అవతారం అనేటటువంటిది అత్యంత గొప్పదైనటువంటి అధ్యాయము. ఆయన గురించి ఎంతసేపు తెలుసుకున్నా కూడా తక్కువే. అష్టమి అంటే మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం. 8 అనే నెంబర్. ఆయన ఏమన్నాడు? ప్రకృతి మొత్తాన్ని చిత్తం తీసేస్తే 8 పంచభూతాలు, మనస్సు,
మనస్సు, అహంకారము, బుద్ధి, ఈ మూడింటిని కలిపితే 8. అదే విధంగా మనకు సహస్రారం వరకు 7 ఉన్నాయి. ఈ 7 దాటేమంటే 8వదైనటువంటి చైతన్యంలోకి వెళ్తాం. సో అది కూడా 8. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అవి కూడా 8. ఈ విధంగా మనకేంటంటే 8 అనేటటువంటి మాట ఏదైతే ఉందో దానికి ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి. అంటే స్థూలమైనటువంటి ద్రవ్య రూపం ఉంది, నీరు అనేటటువంటి ప్రవాహ రూపం ఉంది, అగ్ని అనేటటువంటి శక్తి ఉంది, వాయువు అనేటటువంటి ప్రాణశక్తి ఉంది మన లోపల, ఆకాశం అనేటటువంటి సర్వవ్యాప్తి తత్వం మన లోపల ఉంది, మనస్సు అనేటటువంటి చంచలత్వం ఉంది, సంకల్ప వికల్పాలు ఉన్నాయి, బుద్ధి అనేటటువంటి ఆలోచన చేసేటటువంటి శక్తి మనలో ఉంది, అహంకారం అనేటటువంటి నేను అనే భావన మనలో ఉన్నాయి. వీటన్నింటి లోపల జన్మించినటువంటి శ్రీకృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయన చైతన్యం. ఆ చైతన్యం కోసమే మనం రావాలి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటటువంటి 8 ద్వారా మనం వెళ్ళాలి. 8ని కనుక మీరు ఇట్లా రివర్స్ చేశారనుకోండి అది ఇన్ఫినిటీ లాగా ఉంటుంది. ఎవరికైనా అర్థమైందా ఈ పాయింట్? అర్థం కాలేదా? 8ని రివర్స్ చేస్తే హలో ఇన్ఫినిటీ లాగా ఉంటుంది సార్. ఇన్ఫినిటీ లాగా ఉంటుంది. అనంతం అని కదా సార్? అనంతము భగవంతుడి యొక్క చైతన్యము అనంతమైనటువంటి చైతన్యము. సో అటువంటి మహోన్నతమైనటువంటి పండుగ రేపు. కాబట్టి మనం ఏం చేయాలి? రేపు వీలైనంత సమయము ధ్యానము చేయాలి. రేపు వీలైనంత సమయము భగవంతుడి యొక్క లీలలను గుర్తు తెచ్చుకోవాలి. వీలైనంత సమయము ఇంద్రియ నిగ్రహం చేయాలి. సార్ ఇంద్రియ నిగ్రహం అంటే ఉపవాసం ఉండాలా? ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉండాలి? ఉపవాసం అయ్యాక కుంభాలు లాగించమంటారా సార్? ఇలాంటి ప్రశ్నలు అడిగితే దానికి జవాబు నా దగ్గర లేదు. నేను చెప్పేదల్లా కూడా వీలైనంత వరకు మనసుని నిగ్రహం ఉంచుకోండి. ఎందుకంటే అన్నిటికీ కూడా మూలము మన మనస్సే. ఆ మనస్సును కనుక మనం సరిగ్గా నిగ్రహించుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి 7 చక్రాలు దాటి 8వదైనటువంటి చైతన్యంలోకి చేరుకుంటాము. అదే అష్టమి, నిజమైనటువంటి అష్టమి, నిజమైనటువంటి కృష్ణాష్టమిని మనము మన శరీరంలోనే చూసుకుని మన శరీరంలోనే ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి గుర్తించాలని ఆశిస్తూ ఈ కృష్ణాష్టమి ప్రత్యేక సందేశాన్ని ముగిస్తున్నాను. ఎవరికైనా చిన్న ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, తర్వాత మనం విష్ణు సహస్రనామంలోకి వెళ్ళిపోదాం. జై శ్రీకృష్ణ. రివర్స్ చేస్తే కూడా 8 అలానే ఉంటుంది కదా సార్? 8ని ఇలా చేస్తే ఇన్ఫినిటీ లాగా అవుతుంది. ఇలా నిలువుగా ఉన్నదాన్ని అడ్డం పడుకోబెడితే ఇన్ఫినిటీ లాగా అవుతుంది కదా. సో మనం మన 7 అనేటటువంటి ఈ పరిమితిని దాటి 8వదైనటువంటి ఆ చైతన్యంలోకి వెళ్ళడమే కృష్ణాష్టమి నాడు. అంటే మనందరినీ కూడా మేల్కొల్పే సందేశం. మూఢనమ్మకాల నుంచి మేల్కొల్పు, కర్మ, జ్ఞాన, రాజయోగము, భక్తి యోగము, వీటన్నిటికీ మనకు మూలము శ్రీకృష్ణ అవతారము. శ్రీకృష్ణ అవతారం లేకపోతే ఇవన్నీ మనకు వచ్చేవా? సో శ్రీకృష్ణుడు అనేటటువంటి చైతన్యము మన లోపల ఉంది. శ్రీకృష్ణుడు అంటే ఎక్కడో బయట ఉన్నాడు కాదు, ఇక్కడ ఉన్నటువంటి చైతన్యము. కారాగారం అనేటటువంటి మన ఇంద్రియాలు, మన మనస్సు, వీటన్నిటిని మనము ప్రేమతోటి దాటి సాత్విక జీవనాన్ని గడపాలి. నందుడు ఆనందంగా ఉండాలి అనేటటువంటి ఒక ప్రత్యేక సందేశము గుర్తుంచుకోవాలి. కృష్ణాష్టమి అంటే కృష్ణుడికి పూజ చేసేసి, కృష్ణుడికి పాలు పెరుగులు పెట్టేసేసి, కృష్ణుడిని ఇది చేసి దేవుళ్ళని భయపెట్టేసేసి బాధ పెట్టడం, హింసించడం కాదు. దేవుళ్ళని హింసించకండి. మనలో ఉన్నటువంటి సాధన చేసి దేవుళ్ళని చేరుకోవడానికి ప్రయత్నం చేయండి. మహోన్నతమైనటువంటి ధర్మం మనది, హిందూ ధర్మము. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, లేకపోతే రికార్డింగ్ ఆపేసి మనము ఒరిజినల్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. చిన్న డౌట్ సార్, చిన్న డౌట్. ఇప్పుడు మీరు చాలా సార్లు అన్నారు, ఇవాళ కూడా మళ్ళీ చెప్పారు, శ్రీకృష్ణుడిది మాత్రమే సంపూర్ణ అవతారము అని చెప్పారు. అంటే విష్ణుమూర్తిది రాముడిది కాదా? విష్ణుమూర్తి అనేది సంపూర్ణ అవతారం కాదా వాళ్ళది? రాముడిది ముందు ఆయన పుట్టడము సంపూర్ణ విష్ణుమూర్తి. రాముడు మిగతావన్నీ కూడా చిన్న చిన్న అంశాలతో పుట్టినవి. వాటిని అంశ అవతారాలు అంటారు. అంశ అవతారాలు అంటే ఏదో ఒక పని చేయడానికి పుట్టినటువంటి అవతారం. ఉదాహరణకి నరసింహావతారం ఎందుకు ఉంది? నరసింహావతారం ఎందుకు ఉంది? హిరణ్యకశిపుడిని. అలాగా ఒక్కొక్క దానికి తీసుకుంటే మత్స్యావతారం ఎందుకుంది? వేదాలు కాపాడడానికి. వేదాలు కాపాడు. కూర్మావతారం ఎందుకుంది? క్షీరసాగర మదనం. తర్వాత వామనావతారం ఎందుకుంది?
బలి గర్వాన్ని బలి అణచడానికి. బలి చక్రవర్తికి బలి గర్వాన్ని కుబేరుడు అణచడానికి. తర్వాత పరశురామ అవతారం ఎందుకుంది? రాముడి క్షత్రియుల్ని అంశ వధించడానికి, గర్వముగా ఉన్న అది ఖండించడం దుర్మార్గులైన సార్, అధర్మాన్ని క్షత్రియులని ఖండించడం వధించడానికి. కోసం, అధర్మాన్ని ఖండించడం కోసం కదా సార్. కరెక్ట్. దాన్ని ఆవేశ అవతారము అంటారు. క్షత్రియులు ఆ రోజుల్లో కొంతమంది క్షత్రియులు చెడ్డవాళ్ళుగా ఉండేవాళ్ళు. అంటే ఇక్ష్వాకు వంశం వాళ్ళు కాదు, మిగతా వంశాల వాళ్ళు. అందుకే ఆయన ఇక్ష్వాకు వంశం వాళ్ళపైకి దండయాత్ర చేయడు. అంటే రాముడు వంశం ఇక్ష్వాకు వంశం ఆయన వాళ్ళ పైన దండయాత్ర చేయడు. మిగతా అందరిపైన దండయాత్ర చేస్తాడు. చేసి భూమి మీద ఉన్నటువంటి 21 సార్లు ఆయన తిరిగి అందులో ఉన్న వాళ్ళని చాలా మందిని, చంద్రవంశానికి సంబంధించిన కార్తవీర్యార్జునుని కూడా చంపేస్తారు. సో ఆ విధంగా చాలా మొత్తం భూమి మీద పాపాన్నంతా పోగొట్టిన అవతారాన్ని పరశురామ అవతారం అంటారు. ఆయన 2 లక్షణాలు ఉంటాయి. ఆ 2 లక్షణాలు రాముడు స్వీకరించేస్తాడు. పరశురాముడి గర్వాన్ని పోగొట్టడం ద్వారా ఆ 2 లక్షణాలని రాముడు స్వీకరించి 16 లక్షణాలతో రాముడు ఉంటాడు. రాముడు తర్వాత వచ్చిన అవతారం ఏంటి? కృష్ణుడు అవతారం. కృష్ణ అవతారం పూర్ణ అవతారం. కృష్ణుడు అవతారం తర్వాత ఏ అవతారం వచ్చింది? కల్కి సార్ కల్కి రావాలి. బుద్ధుడు అంటే ఈ బుద్ధుడు కాదు, బుద్ధ మతం బుద్ధుడు కాదు, ఇంకొక బుద్ధుడు ఉన్నాడు. ఆయన ఆ రాక్షసులను అందరినీ కూడా చంపుతాడు అన్నమాట. ఆ అవతారం. చివరి అవతారము జడ్జిమెంట్ డే. జడ్జిమెంట్ కల్కేమో కదా సార్, కల్కి అవతారం సార్. వెరీ గుడ్. సార్ సుధామోహన్ గారు అడిగిన దానికి సమాధానము విష్ణుమూర్తి పూర్ణావతారం కాదా అంటే, విష్ణుమూర్తి అనేవాడు పరబ్రహ్మ స్వరూపంగా అవ్యక్తమైన వాడు వ్యక్తమయ్యాడు. ఆయన నుంచి అవతారం కాదు కదా సార్, విష్ణుమూర్తి అవతారం కాదు. ఆవిడ అదే మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి కరెక్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు విష్ణుమూర్తివి ఇవి మనకు తెలిసినటువంటి పాపులర్ దశావతారాలు. మరి వాట్ అబౌట్ సనక సనందన సనత్ సుజాత సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతలు? వాళ్ళు కూడా విష్ణుమూర్తి అవతారమే. వ్యాసుడు విష్ణుమూర్తి అవతారమే. కపిలుడు విష్ణుమూర్తి అవతారమే. పృథువు విష్ణుమూర్తి అవతారమే కదా. దత్తాత్రేయుడు విష్ణుమూర్తి అవతారమే. ఇంకా ఏమున్నాయి? ఇవన్నీ కూడా 25, 23 అవతారాలు ఉన్నాయి. నరనారాయణులు ఉన్నారు సార్. నరనారాయణులు విష్ణుమూర్తి అవతారమే. సో ఈ విధంగా ఋషభుడు విష్ణుమూర్తి అవతారమే. ఎవరైతే ప్రథమ తీర్థంకరుడు జైన మతాన్ని ప్రారంభించుకున్నారు అని చెప్పామో ఆయన కూడా విష్ణుమూర్తి అవతారమే. ఇలాగా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క అవతారం ఉంటుంది. అలా అవతారాలు, రకరకాల అవతారాలు మనము పరబ్రహ్మ విష్ణుమూర్తిగా భావించినప్పుడు వస్తాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా ఏదో ఒక చిన్న అవకాశం కృష్ణుడు అయితే పూర్తి అన్ని లక్షణాలతోని భగవంతుడే మాత్రం జనరిక్ గా వచ్చి అదే జనరల్ గా వచ్చి మనకి వే ఆఫ్ లైఫ్ చెప్పడానికి, మనం ఆచరణ ఎలా ఉండాలి, మనం జీవితంలో ఎలా ఉండాలి, అన్ని విధాల అన్ని యాంగిల్స్ లోని మనకి నేర్పించడానికి అవతరించినోడు శ్రీకృష్ణుడు. సూపర్. అంటే సింగిల్ పర్పస్ కాదు, ఆల్ రౌండ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఓకే, అది గీత నుంచి తెలుసుకున్నాం కదా మేడం. అది గీతలోనే చెప్పారు కదా, డిసిప్లిన్ లైఫ్ గీతలో ఎలా ఉండాలి అనేది చెప్పారు కదా. సో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? మేడం నాకు పూర్ణ అవతారం అది కాదు అంటే డౌట్ అయితే సార్ బాగా చెప్తారు కదా అని అడిగాను. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? బుద్ధావతారం చెప్పరా సార్ ఒకసారి? బుద్ధావతారంలో ఏమవుతుందంటే, ఈ త్రిపురాసులు అనేటటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో, తారకాసురుడి నుంచి వచ్చినటువంటి రాక్షసులు, వారిని చంపడం కోసం అని చెప్పేసి ఆయన బుద్ధావతారం ఎత్తి వారిని చంపుతారనమాట. శివుని యొక్క దీంతోటి, శివుడి యొక్క సహాయంతో వారి ముగ్గురిని చంపుతారనమాట. సో ఆ విధంగా త్రిపురాసురులను చంపినటువంటి అవతారంగా బౌద్ధావతారాన్ని చెబుతూ ఉంటారు. అయితే బౌద్ధావతారానికి సంబంధించినటువంటి కథలు చాలా ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే, ఈ శంకరాచార్య మన గౌతమ బుద్ధుని ఆ అవతారం లోపల ఇంక్లూడ్ చేయడం జరిగింది అన్నమాట. ఎందుకోసం అంటే, ఆ విధంగా బుద్ధ మతంలోకి వెళ్ళిపోయే వారందరినీ కూడా యోగా అనేటటువంటిది మాదే, ఇంకా మరి ఎవరిది కాదు, శ్రీకృష్ణుడు చెప్పిన యోగానే ఈయన చెబుతున్నాడు అని చెప్పి బుద్ధావతారాన్ని కూడా శంకరాచార్య ఇందులో కలిపారు. కాబట్టి అది కూడా కలుపుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ అది ఒరిజినల్ అవతారం మాత్రం రాక్షసులను చంపడానికి వచ్చినటువంటి అవతారం. బండాసురుడు అంటే మన్మధుడిని బూడిద నుండి చేసిండే మనిషి రూపమే కదా సార్? అది ఎవరు చేసేది సార్? బండాసురుడు అనేది ఎక్కడ వచ్చిందో చెప్పండి, దాన్ని బట్టి చేద్దాం.
లలితోపాఖ్యానం దాన్ని దీన్ని ఎందుకు కలుపుతున్నారో చెప్పండి ఫస్ట్. కాదు సార్, కాదు, అది ఒక డౌట్ వచ్చింది. అది ఎవరు తయారు అది చేస్తారు? పుండాసురుడు అంటే ఏంటంటే మన లోపల ఉన్నటువంటి బద్ధకం, మన లోపల ఉన్నటువంటి బద్ధకం, ఆ బద్ధకంని పండాసురుడు అంటారు. నిద్ర, అలసత్వము, ప్రమాదకరత్వము, వీటన్నిటి వాటిని జయించడానికి రకరకాల శక్తులను ఉపయోగిస్తూ ఆవిడ తన గోర్లని 10 గోర్లను 10 అవతారాలుగా భావించారు. ఆ పురాణం ప్రకారం పరబ్రహ్మ స్వరూపం ఎవరు? అమ్మవారు. అమ్మవారు అనేటటువంటి పరబ్రహ్మ స్వరూపం ద్వారా 10 అవతారాలు ఆవిడ వేళ్ల గోర్లు. ఇప్పుడు మనం నేర్చుకున్న 10 అవతారాలు ఆవిడ వేళ్ల గోర్లు తీసుకున్నాం. కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి. సో కాబట్టి ఒక కథని ఇంకో కథతో మనకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. శ్రీకృష్ణుడికి సంబంధించిన వరకు ఈ రోజు అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. ఇంకేమన్నా? ఓకే సార్, ఓకే సార్. ఒక డౌట్ సార్, నాదొక డౌట్. ఇప్పుడు కృష్ణాష్టమి అంటే రాత్రి పూజ చేసుకోవాలా, పొద్దున పూజ చేసుకోవాలా? ఇదే నేను అన్నది. కృష్ణాష్టమి రోజు మొత్తం పూజ చేయండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పింది అదే. నేను ఇప్పుడు ఉపవాసం ఉండాలా, అప్పుడు ఉపవాసం ఉండాలా, ఇదంతా కాకుండా మనసు నిగ్రహంనే కృష్ణాష్టమి అంటారు అని గుర్తుంచుకోండి. మనలో ఉన్న చైతన్యాన్ని జాగృత పరచడమే కృష్ణాష్టమి. కృష్ణాష్టమి అంటే ఏంటి? ఈ 7 చక్రములను దాటి బయట ఉన్నటువంటి చైతన్యంను చేరుకోవడము. అంటే ఏంటి? ధ్యాన పద్ధతిలో గాని, భక్తి పద్ధతిలో గాని, వీటన్నింటి లోపల మనం భగవంతుని చేరుకోవాలి. మీరు కృష్ణాష్టమి ఇంట్లో ఎలా పూజ చేస్తారు, ఇవన్నీ చేస్తారు, మీకు ఆల్రెడీ ఏదైనా అలవాటు ఉంటే చెయ్యండి. కానీ దాన్ని కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా హంగులు ఆర్భాటాలు లేకుండా సాత్వికంగా చేస్తూ వీలైనంత వరకు ధ్యానం పద్ధతి లోపల కూర్చుని భగవంతుడి గురించినటువంటి ఆలోచనలతో రోజంతా గడుపుతూ ప్రయత్నం చేయండి. ఉన్నాయి, చాలా ఉన్నాయి. చిన్నపిల్లలకు వేషాలు వేయించడము, రకరకాల పద్ధతులలో ఉన్నాయి. నార్త్ ఇండియాలో అయితే మీకు గుజరాత్ సైడ్ వెళ్తే 4 రోజుల ముందే ప్రారంభిస్తారు. ఇంకొక చోట ఎక్కడో 2 రోజుల ముందే ప్రారంభించి రకరకాల యాక్టివిటీస్ ఇందులో పెడతారు. సో ఎలా చేస్తారు అంటే భగవంతుడి లీలలని చేస్తారు అనుకుంటా. ఎక్కువ తమిళియన్స్ చేస్తారు. నార్త్ ఇండియాలో 12 గంటలకి. మేడం నార్త్ మొత్తం అద్భుతం చేస్తారు. నార్త్ ఇండియాలో చాలా బాగా చేస్తారు. అంటే ఉట్టి కొట్టడం అదంతా బాగుంటుంది. ఇక్కడ కూడా హైదరాబాద్ ఉట్టి కొట్టడం మన దగ్గర కూడా ప్రారంభమైంది, చాలా చోట్ల చేస్తున్నారు. బట్ ఇవన్నీ ఏంటంటే చిన్న లీలలని గుర్తు తెచ్చుకునే పద్ధతిగా భావించండి. కానీ ఇప్పుడు మీరు వెళ్ళి ఉట్టి కొడతాము అని చెప్పేసి ఇప్పుడు ఇంట్లో కుండాలు పెట్టి కొట్టారంటే మీ ఆయన తల లీవ్ అవుతాయి. ఎందుకు లేది చేయకండి, డేంజర్స్ రిస్క్ తీసుకోకండి. మీరు కుండ కొడతానని అదే పనిలో 2 వేస్తారు, ఊరుకుంటారా? మీరు తక్కువ తినారా? మీరు ఏం చేస్తారు? కుండను కొడతా అంటే పాప మా అమ్మాయి కూడా వచ్చి నిలబడతాడు, నిలబడి ఇటోటి వేస్తారు 2. ఎందుకు ఇవన్నీ గోరవన్నీ ఎందుకు? సో భగవద్గీత చదువుకొని దాని తత్వం కొంచెం అర్థం చేసుకొని 1-2 చాప్టర్స్ అట్లా చేసుకుంటే బాగుంటుంది. చాలా అట్లా ఓకేనా? అలా ఆపుకొని మనం ఇంకా విష్ణు సహస్రనామంలోకి వెళ్దాం.